హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పవన్ కళ్యాణ్ అంటున్నాను. డిప్యూటీ సీఎం అన్నంత డిప్యూటీ సీఎం నేను ఇంత కూడా మర్యాద లేదా? ఎలా ఉంటుంది మర్యాద అనేది? ఒకరు అడిగితే వచ్చేది కాదు, వాళ్ళ మనసులో నుంచి గౌరవించాలి. గౌరవ మర్యాదలు అడిగితే వచ్చేది కాదు, ప్రేమైతే అడిగితే వస్తుంది. వచ్చి నన్ను ప్రేమించవా, ఐ లవ్ యూ అంటారు కదా, అది అడిగితే వస్తుంది ప్రేమ. అమ్మ లేదు నాకు, అమ్మ ప్రేమ అయ్యేవాడు అది ఇస్తారు. నాకు అక్క చెల్లెలు లేదు, నన్ను అక్క చెల్లెలాగా ప్రేమించాలంటే ప్రేమిస్తారు. అన్న తమ్ముడు లేదు, నాకు అన్న తమ్ముడిలాగా ఉంటావా, సరే అక్క నన్ను ప్రేమిస్తారు. ప్రేమ అనేది అడిగితే వస్తుంది. గౌరవం మర్యాదలు అనేది అడగకుండానే మన ప్రవర్తనను బట్టి, మనల్ని బట్టి, మన హోదాన్ని బట్టి, మన డిగ్నిటీని బట్టి, మనం చేసే పనులను బట్టి వచ్చి గౌరవ మర్యాద. ఇంత కూడా తెలియదా పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం అన్న మర్యాద కూడా లేదా అని అంటున్నారు. ఎలా అడగబోయింది, ఎలా చెప్పాలనిపించింది అంతమంది ముందు అంటారు. ఏమంటున్నామంటే, ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా మాట వింటలేదు అని అప్పుడు, ఇప్పుడేమో డిప్యూటీ సీఎం అని కూడా మర్యాద లేదా అని అడిగితే వచ్చేవి కాదు గౌరవ మర్యాద. ఇంకా తెలుసుకోలేకపోతున్నావా? ఉమ్మడిగా వచ్చి కంబైన్డ్ రాజకీయం చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది. మరి ఒక్కడిని గెలిచినా ఓడిన ఒక్కడిని ఉంటే ఆ విలువ, ఆ లెవెలే వేరు. అది కొంచెం తెలుసుకో, బయట ప్రపంచాన్ని తెలుసుకో. ఎట్లున్నా అంటే, నాకే అన్నీ తెలుసు, నేనే కదా హీరోను. హీరోయిజంగా మూవీస్ తీసినంత మాత్రాన అన్నీ తెలిసినట్టు కాదు. ఎన్ని తెలిసినా ఇంకా మనకేం తెలియదంటే ఉండాలి. జగన్ ఎప్పుడు విరవీగలేదే. జగనే కాదు, మోదీ కూడా ఎప్పుడు విరవీగలేదు, నాకు అన్నీ తెలిసింది. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు విరవీగలేదు, నాకు అన్నో తెలిసింది. చంద్రబాబు నాయుడు తెలుసు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మొత్తం మోగించినాడు అసెంబ్లీలో. కొన్ని తెలుసుకోవాలి పవన్. మర్యాద రావాలా, గౌరవం రావాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. బయట ప్రపంచం తెలుసుకో ఫస్ట్. అప్పుడు స్త్రీలను గౌరవించండి. ఆమె పేరు ఏందో అరుణానా ఏందో పేరు, ఒక నీ పార్టీలోనే, జనసేన పార్టీలోనే ఉండి ఎవరో ఏమో అన్నారని చెప్తూ ఉండే. లాస్ట్ మంత్ అనుకుంటుంది, చెప్తా ఉంటుంది. జనసేన పార్టీ అరుణాన ఏదో పేరు ఆమె చెప్తుండేది. నన్ను పరామర్శించడానికి ఆయనకు టైం అవుతుంది, సీజ్ ది షిప్ అని ఇవేని అవేని అని చెప్తూ ఉంది. అట్లా స్త్రీలను గౌరవించి, భార్యను వదిలేసిన ఇంకొక భార్యను చేసుకుని, ఇంకొకరికి ఎవరితో ప్రెగ్నెంట్ కూడా చేసిన ఉంటారు కోసాన్ని చెప్తుండే లాస్ట్ మంత్ యూట్యూబ్లో. మరి అది నిజాల పెద్దలో మాకు తెలియదు. మీతో పాటు సినిమా కొలిక్స్ కదా, వాళ్ళు యాక్టింగ్ చేసేవాళ్ళు కదా, నాకైతే తెలియదు. వాళ్ళు చెప్తేనే మేము ఏదో యూట్యూబ్లో అక్కడిక్కడ చూసి విని నెక్స్ట్ అయ్యో ఇలా అని అనుకుంటాం అంతే. కానీ ఇది మాత్రం డైలీ చూస్తూనే ఉంటాం. డైలీ కాదు, అప్పుడు దేశాన్ని వదిలిపెట్టినప్పుడు తెలుసు. ఇప్పుడు ఆమె చేసుకున్నాక ఈమెతో తిరగడమో తెలుసు, ఈమెతో పిల్లలు తెలుసు, అన్నీ తెలుసు.
కొన్ని అవి కూడా ఉంటాయి, కమ్యూనికేషన్లో కూడా రెస్పెక్ట్ ఉంటుంది, ప్లస్ మనం చేసే పనులు ఉంటాయి. సమాజంలో గౌరవం మర్యాద పొందాలంటే చాలా కష్టం. ముందు అది తెలుసుకో. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి గౌరవ మర్యాదలు ఉంటాయి, మన డిగ్నిటీని బట్టి గౌరవ మర్యాదలు ఉంటాయి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి ఉంటాయి, మన బిహేవియర్, క్యారెక్టర్ దాన్ని బట్టి ఉంటాయి. చాలా ఉంటాయి, చాలా విధాలుగా వస్తుంది గౌరవ మర్యాద అంటే. ఎన్నో విధాలు ఉంటాయి. తెలుసుకో పవన్, ఇంకెప్పుడు తెలుసుకుంటా? తెలుసుకో. 50 ఏళ్ళు పైన పడ్డాయి, 55 54 ఉన్నాయి. ఇంకా తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి. 60 వచ్చేటప్పుడు తెలుసుకోకపోతే ఈ లోపల హెల్త్ చూసుకో. ఆరోగ్యం పాడు కాకుండా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమో ఏం దాగిందో, ఏ డిసీజ్ రాబోతుందో చెప్పలేదు. ఈ లోపల మంచిగా ఉంది, సొసైటీ పనికొచ్చేటట్టుంది చాలు.